సో కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. మీరు 2022-23లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పండి. సారీ, థ్యాంక్ యూ చెప్పండి అన్న. మీ సాంగ్స్ వైరల్ చేసింది వాళ్ళే, ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ తో. వాళ్ళే ప్రీ వెడ్డింగ్ నిజమే చెప్తున్నా అని కొట్టేస్తే 1000 ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ వస్తాయి. కానీ పెళ్లిలో ఎంతమంది నిజాలు చెప్పారు? నిజం అన్న. అంటే రూరల్ ఏరియాస్ లో, విలేజెస్ లో ఇది జెన్యూన్ గా పాట వెళ్ళడం మాత్రం బ్రహ్మాండంగా వెళ్ళింది. అంటే వెడ్డింగ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్తున్నాను. సో నేనే ఒక 5 వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ ఈ సాంగ్ తోనే షూట్ చేశాను. బ్రదర్ మీ నెంబర్ ఇచ్చేయండి, ప్రతి సినిమా ముందు నా పాట మీకు ఇచ్చేస్తాను, ప్రతి వెడ్డింగ్ లో మీరు ప్లే చేయాలి. ఓకేనా? ప్రామిస్ అన్న. అండ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ కావ్య గారికి ఏక్ మినీ కథ, బిచ్చగాడు 2 ఇది మొత్తం అన్ని ఊపేస్తున్నారు మేడం. అలాగే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, మైసెల్ఫ్ భాష. ఈ క్వశ్చన్ ఆనంద్ సార్ గారికి. ఇంటర్వెల్ సీన్ లో ఆ ఆత్మలన్నీ అలా గాల్లోకి వెళ్తుంటే ఆడియన్స్ మైండ్ కూడా అలా గాల్లోకి వెళ్ళింది సార్ ఆ ట్విస్ట్ కి. అసలు ఈ ఫ్యాంటసీ పైన మీ ఫ్యాంటసీ ఏంటి? మనకి రియల్ లైఫ్ బోర్ కొడుతుందండి. రొటీన్ లైఫ్, రొటీన్ ప్రాబ్లమ్స్, రొటీన్ ఇష్యూస్, రొటీన్ ఈఎంఐస్, రెంటల్, ఈ రొటీన్ చూసి బోర్ కొట్టి మన లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే అట్లీస్ట్ ఇమాజినేషన్లో ఎస్కేప్ అవ్వచ్చు కదా అని ఫ్యాంటసీకి వెళ్ళిపోయారు. సో నాకున్న ఫీలింగ్స్ చాలా ఆడియన్స్కి ఉన్నాయి నాకు అనిపించింది. అంటే రొటీన్ లైఫ్ చూసిన వాళ్ళకి నా ఫిలిం ఒక ఫ్యాంటసీ వరల్డ్కి తీసుకెళ్ళిపోవాలనేది దట్స్ మై ఇంటెన్షన్. So hopefully I will keep doing more fantasy and take you also with me to the fantasy world. Thank you sir. Thank you. Hi Anna. Hello, hi brother. Actually నేను వివాహ భోజనం నుంచి నా కెరీర్ స్టార్ట్ చేశాను అన్న. ఓ నైస్. ఓకే, మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. హాయ్ రాజ్. యాక్చువల్లీ నేను ఫుడ్ బ్లాగర్ అన్న. ఓ నైస్. ఓకే, మీ వివాహ భోజనం నా ఫస్ట్ ప్రమోషన్ అన్న. ఐఎమ్ గ్లాడ్ బ్రదర్. ఓకే, యాక్చువల్లీ అసలు మూవీస్ చేస్తున్నారు కదా, మీ నుంచి పాన్ ఇండియా మూవీ ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది బేసిక్లీ నాకు అర్థమైంది. పాన్ ఇండియా మూవీ అంటే మనకి చేసే కథ కన్నా మించి చేయడానికి ప్రమోషన్ బడ్జెట్ చాలా కావాల్సి వస్తుంది. ఓకే, అది కరెక్ట్ గా అర్థమయ్యే ప్రొడ్యూసర్ అంటే ప్లానింగ్ ఉన్నప్పుడు. అంటే చిన్న బడ్జెట్ అయినా 4-5 లాంగ్వేజ్లో తీస్తే దాన్ని పాన్ ఇండియా కన్వర్ట్ చేయొచ్చు కదా. సో అలా అయినా ట్రై చేయొచ్చు కదా. అది జరుగుతూ ఉంటుంది బ్రదర్. అది బేస్డ్ ఆన్ ద ఫిల్మ్ వెళ్తూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టెన్ మిల్లర్ రిలీజ్ అయింది, మైకిల్ రిలీజ్ అయింది. బట్ అగైన్ ఒక జెన్యూన్ పాన్ ఇండియా ఫిల్మ్ అయితే ఆర్గానిక్ అవుతుంది. మనం ప్లాన్ చేస్తే అవ్వదు. అలా మనం ప్లాన్ చేసామంటే దానికి చాలా డబ్బులు కావాలి. లోకేష్ కనకరాజు గారు మీరు రూమ్మేట్స్ అంట, అది నిజమా అన్న? రూమ్మేట్స్ కాదు బ్రదర్, అంటే చాలా టాక్ వచ్చిందన్న. చాలా మంచి ఫ్రెండ్స్ బ్రదర్, రూమ్మేట్స్ అది కాదు. ఓకే, గ్లాస్మేట్స్ ఓకే బ్రదర్, న్యాయంగా ఉంది. గ్లాస్మేట్స్, బడ్మేట్స్ ఫేర్. అతని నుంచి మీకు కాంబోలో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో? తప్పకుండా వస్తుంది బ్రదర్. అతను ప్యాన్ వరల్డ్ స్టార్ కదా ఇప్పుడు, అతని నుంచి మీకు కాంబినేషన్ లో ఒక హోప్ఫుల్లీ బ్రదర్ తొందరలో. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వివాహ భోజనంబు నేను నా యూట్యూబ్ ఛానల్ ఎంత హిట్ అయిందో మీ వివాహ భోజనం అంతకంటే పెద్ద హిట్ అయింది. అతి త్వరలో మీరు కూడా మాకు ఫుడ్ లాగా ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అన్న.